ఐ లవ్ యూ టిల్లు, నీ కోసం నా ప్రాణమైన ఇస్తాను. అవసరం లేదు వెంకీ, మా నాన్నకు తెలిస్తే ఆయనే వచ్చి తీసుకుంటాడు. వద్దులే వద్దులే, మీ నాన్నకు తెలియకుండా మనం ఎటైనా సరే పారిపోయి పెళ్లి చేసుకుందామా? ఎటైనా వద్దు వెంకీ, పని చేద్దాం, పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుందామా? కుదరదు వెంకీ. ఎందుకు? మా నాన్న పని చేసేది అక్కడే అక్కడే. అమ్మ బాబాయ్, నీకు నా అందాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? నీకు ఎవడు మేకప్ వేస్తాడు కానీ పర్ఫెక్ట్ పనుడు అనిపిస్తుంది, పనుడు అనిపిస్తుంది. ఎంత ధైర్యం నీకు! బంగారం, నాకు తినిపించే ఆకలి అవుతుంది. అక్కడే ఉండు. ఏంట్రా ఇలా వచ్చావు? నా పెళ్లి సెట్ అయిందిరా, తప్పకుండా రావాలి. తప్పకుండా సార్, నీకు చెప్పడం మర్చిపోయాను రా, తన పేరు టిల్లు. ఈమె లేకపోతే నేను చచ్చిపోతాను. ఏమైందిరా? మిమ్మల్ని చూస్తే ఈర్ష్య పుడుతుందిరా నాకు. ఎందుకు? నేనెందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటలేను అనిపిస్తుందిరా. రే, లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే దానికి రాశి ఫలాలు సహకరించాలరా. నీకు లేవు, నీకు లేవు. నేను పెళ్లికి వస్తాను, నువ్వు వెళ్ళిపో. టిల్లు, ఒక చిన్న పని చేద్దాం. వాడి పెళ్లి కన్నా ముందు మన ఇద్దరం పెళ్లి చేసుకొని వాడి పెళ్లిలో సర్ప్రైజ్ చేద్దాం. ఓకే? సూపర్ వెంకీ, పద పద పెళ్లి చేసుకుందాం. డార్లింగ్, అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి వద్దాం ఏంటి? నేను రాను. మొన్న ఇలాగే సార్ లాంగ్ డ్రైవ్ అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 4 రౌండ్లు తిప్పి ఇంటి దగ్గర దింపాడు. అంటే అది కూడా లాంగ్ డ్రైవ్ లాగా వస్తుంది కదా సార్. అది పాయింటే కదా సార్, పాయింటే కదా సార్. మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకుంటారంటావా? నన్ను 9 మాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేసిన మా అమ్మ నాన్న నా మాట ఎందుకు కాదంటారండి? ఎలా ఉన్నావు? బాగున్నాను మహేష్. మహేష్ మర్చిపోయాను, తిను పండురా, నా గర్ల్ ఫ్రెండ్. నమస్కారం చెల్లమ్మా. తినంటే నాకు చాలా ఇష్టం రా మహేష్. తినంటే కూడా నాకు ప్రాణం అన్నయ్య. అరే, నా పెళ్లి సెట్ అయిందిరా, మీరు తప్పకుండా రావాలి. ఒక్క నిమిషం కన్నయ్య, ఇందాక 10,000 అడిగావు కదా. ఓ థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్స్ ఎందుకు కన్నయ్య, నువ్వు అడిగితే డబ్బులేంటి, నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. ఏ మహేష్, ఏమైందిరా? నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా, మీలాగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఎంత బాగుండేదిరా. కానీ అరే, పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలి. బాయ్ బాయ్ అన్నయ్య. డార్లింగ్, వీడు పెళ్లి అంటున్నాడు కదా, వీడికంటే ముందు మనమే పెళ్లి చేసుకుని వాడికి పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం, సరేనా? నాలో నువ్వేం చూసి లవ్ చేసావు బేబీ? నీ సిబిల్ స్కోర్ చూసి లవ్ చేసావు బేబీ. ఏంటి అసలు నువ్వు 2 డేస్ నుంచి అసలు కనిపించట్లేదు. మా తాతకి సిటీ స్కానింగ్ చేపిమన్నారు, అందుకే సిటీ మొత్తం తిప్పి చూపించిన. బేబీ ఒకసారి కళ్ళు మూసుకొని ఒక సర్ప్రైజ్ ఇస్తాను. వావ్, సూపర్ ఉంది కోట్. నా 2 చేతులతో డిజైన్ చేసా. సంతోష్, నా పెళ్లి సెట్ అయిందిరా, తప్పకుండా రావాలి. కంగ్రాచులేషన్స్ మ్యాన్. చెప్పడం మర్చిపోయినా, తను నా 2 కళ్ళు. ఏమైందన్నయ్య? నేనెందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అయిపో అనిపిస్తుందిరా, కానీ నా పెళ్లికి రావడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా. బాయ్ చెల్లమ్మా. మనం కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని వీనికి సర్ప్రైజ్ ఇద్దామా? ఓకే బేబీ. లవ్ మ్యారేజ్ చేసుకుని వస్తాం. మా ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ సార్, పెద్దలు కుదిర్చిన వివాహం మాది. నాకు అసలు లవ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ టైం దీన్ని చూడగా లవ్ ఎట్ ఫస్ట్ నైట్ నాకు. దయచేసి నాకు పెళ్లికి ముందు ఇంకో లవ్ స్టోరీ ఉందని చెప్పకండి సార్. ఇంకా బంగారం, నువ్వు ఎవరిని ప్రేమించలేదా? లవ్ అంటే ఏంటో కూడా తెలీదు. మా అమ్మ నాన్న దాని గురించి అసలు చెప్పలేదు. అవునా? నేను పెళ్లికి ముందు వేరే వాళ్ళని లవ్ చేశానని మా ఆయనకి చెప్పకండి. సరే పద మన వెళ్దాం. మేము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం, లవ్ మ్యారేజ్ కాదు. నిన్ను ఒకటి అడగాలి. అడుగు సంతోష్. నువ్వు పెళ్లికి ముందు ఎవరన్నా ప్రేమించినావా? సంతోష్, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమ అంటే 2 అక్షరాలని, అవి ఇద్దరు మనసుల్లో పుడుతుందన్న విషయం కూడా నాకు ఇప్పటి వరకు తెలీదు. నేను వెంకీ లవ్ చేస్తున్న విషయం వానికి చెప్పకండి. ఎవరికి కాదు, వాడికి చెప్పకండి. నాకు కూడా ఇంతకు ముందు లవర్ ఉందని అస్సలు చెప్పకండి. ఒకవేళ తెలిసిందనుకో, ఈ స్టేజ్ కిందనే బొంద పెడతారు. నీకు పెళ్ళి అవ్వక ముందు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయేంటి? లజ్జ లేదట్రా నీకు? అందరి ముందు నన్ను అంత పెద్ద క్వశ్చన్ వేస్తావా?
చీ నీ బతుకు, చీ నీ జిందగి. ఫు, ఫు. లవ్ స్టోరీ అడిగితేనే నాకు ఎంత వేసింది, అలాంటిది నేను ఒక అమ్మాయిని ప్రేమించానంటే నా పని అయిపోయినట్టుగా సార్. ఏ అంటే మేము ఎక్కడ ఉంటున్నాము? మేము కూడా ఇక్కడే ఉంటున్నామండి. మేము ఇక్కడే కొత్తగా వచ్చామనుకుంటున్నారా? కాదు, ఈ ఇంటికి కోడలుగా నేనే కొత్తగా వచ్చాను. వచ్చిందండి వయ్యారి. అది సర్లేండి, ఇరుగు పురుగన్నాక పురుగు ఉండండి, మా ఆయన్ని పిలుస్తాను. సంతోష్, చెప్పు. సంతోష్, పక్కింట్లో కొత్త వాళ్ళు వచ్చారంట, పరిచయం చేసుకోవచ్చు కదా? నమస్కారం అండి. నమస్కారం. నేను మా ఆయన్ని పరిచయం చేస్తాను. ఏవండి? బంగారు ఏంటి నీ చేతులు కందిపోయా? అయ్యో చెప్పులు పడ్డాయా? వాటర్ తాగు. అయ్యో అది కాదండి, ఆ. పక్కింటోళ్ళని పరిచయం చేద్దాం. పక్కింటోళ్ళని పరిచయం చేద్దామన్నా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నేను కూడా మా ఆయన్ని పిలుస్తాను, ఆగండి. అండి ఏంటే ప్రతిసారి అరుస్తుంటావు అలాగా? లజ్జ లేదట్రా నీకు? నమస్కారం అండి. నమస్కారం. ఏవండి, పొయ్యి మీద పాలు పెట్టాను. నేను కూడా పొయ్యి మీద పెరుగు పెట్టి మర్చిపోయానండి. నేను కూడా మధ్యలో పెరిగేసి వస్తానండి. మజ్జిగలో పెరిగా చాలా చాలా అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. నేను అడుక్కొని ఎన్నో కోట్లు సంపాదించిన, అయినా సరే రోజులో మొదటి ముద్ద అడుక్కొని తినపోతే నాకు ఉంట పట్టదండి. అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. డ్యూటీకి టైం అయింది, నేను డ్యూటీ ఎక్కుతా. అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. హే బాబు, అమ్మా ఛీ, దీని ముఖం ఎందుకు ఇట్లున్నది? ఆకలి అవుతుంది, అన్నం తిని చాలా రోజులు అయిందమ్మా. అన్నం తినలేదా? నువ్వు ఇక్కడే ఉండు, మా ఆయన తినంగా మిగిలిన బిర్యానీ ఉంది, మొత్తం నీకే పెడతా. బాబు తిను. ఏవండి, రేపునానా కొంచెం రండి ఇటు సైడ్, తినండి. అయ్యో వాటర్ సిగ్గు లేదురా, పెట్టగానే తినడానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఒకప్పుడు నీ చేత్తో తింటేనే అమృతం లాగా ఉంటుంది, నీ చేత్తో తినిపిస్తేనే తింటా అన్నావు కదరా. అయితే మీరే తినిపించండి అమ్మా. నీకంటే ఆ కుక్కనే నయం రా. నువ్వెందుకు బతుకుతున్నావు రా? నీ బతుకు. అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, ఆకలి అవుతుందమ్మా. ఎవరు బాబు? అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. అయ్యో నేను ఇంట్లో ఏం చేయలేదే. అయితే మీరు కూడా నాతో రండి అమ్మా, ఇద్దరం కలిసి అడుక్కుందాం. ఏవండి, ఏంటి బంగారం? మీ పుట్టినరోజు వస్తుంది కదా, ఇదిగోండి 10,000 షాపింగ్ చేసుకోండి. ఓ నా బంగారు తల్లి, నా పుట్టినరోజు కోసం దాని జీతం నాకు ఇచ్చింది చూడండి సార్, ఎంత ఐ లవ్ యూ. చిలిపి, సిగ్గులేదురా నీకు? ఇంకా ఎంత మంది మీద ఆధారపడి బతుకుతావురా? నువ్వు బతుకుతున్నా, బురదలో పంది బతుకుతుంది.